బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 6 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సెట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సెట్ చీఫ్ గా వినీత్ బ్రిజ్వాల్కు బాధ్యతలను అప్పగించింది. ఇక ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 6 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సెట్ చీఫ్ గా వినీత్ బ్రిజ్వాల్కు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏదైతే రేషన్ బియ్యం విషయంలో ఎవరైతే ప్రధాన సూత్రధారులు త్వరలోనే తెలిసే వీలుందా? వాసు, అప్డేట్స్ ఏంటి? తప్పకుండా వెళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ ని ఏర్పాటు చేసింది. ఆ సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్వాల్ ఆ సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి ఉమా మహేశ్వరతో పాటు మరో 4 డిఎస్పీని కూడా చోటు కల్పించింది. గతంలో వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగింది, మాఫియాగా తయారైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల టన్నులు రేషన్ బియ్యం తరలిపోయిందని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఒక సీజ్ చేయడం జరిగింది, షిప్ ని సీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా మంత్రి మనోహర్ కూడా అనేక సార్లు దాడులు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉత్తరాంధ్ర నుంచి, విశాఖ నుంచి, లేదా గోదావరి జిల్లాల నుంచి మొత్తం కూడా రేషన్ బియ్యం దారి తప్పుతుంది, వేల టన్నులు దారి తప్పుతుందని గతంలో నుంచి వస్తున్న ఆరోపణలకి నిర్ధారిస్తూ మొన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యక్షంగా షిప్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో కూడా రేషన్ బియ్యం కూడా కనుక్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. ఆ రోజే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యున్నారో వాళ్ళని చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సారథ్యంలో ఇదంతా కూడా జరుగుతుందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మొత్తం దీన్ని సమగ్రంగా మొత్తం కూడా దర్యాప్తు చేసి మొత్తం నివేదిక ఇచ్చేందుకు సిట్ ని ఏర్పాటు చేసింది. అత్యంత సమర్థవంతమైన అధికారులను ఇందులో ఏర్పాటు చేసింది. అందులో వినీత్ బ్రిజ్వాల్కి మొత్తం సిట్ అధిపతికి ఇచ్చినప్పుడు కూడా సిట్ సభ్యులుగా బి ఉమామహేశ్వరరావు ఎస్పీ సిఐడి, టి అశోక్ వర్ధన్ డిఎస్పీ, ఎం బాలసుందరరావు డిఎస్పీ, ఆర్ గోవిందరావు డిఎస్పీ, ఎం రత్య డిఎస్పీ వీళ్ళందరం కూడా నియమించడం జరిగింది. 15 రోజులకు ఒకసారి మొత్తం కూడా సిట్ నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ బ్రిజ్వాల్ కూడా మాట్లాడడం జరిగింది. అడావుడిగా చేసే పని కాదు, మేమంతా కూడా పూర్తి స్థాయిలో డెప్త్ గా దర్యాప్తు చేస్తాం, నివేదిక ఇస్తాం ప్రభుత్వానికి, ఎవరెవరు ఇందులో అందరిని కూడా బయటికి లాగుతామని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీంతో ఇందులో ఈ స్మగ్లింగ్ లో మొత్తం కూరుకుపోయినటువంటి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇక్కడ అధికారులను మార్చితే గానీ ఈ స్మగ్లింగ్ ఆగదని కూడా ఆయన కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులను కూడా అక్కడ బదిలీ చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరెవరున్నారు ఇందులో అన్ని కూడా మొత్తం ఒక నివేదిక తయారు చేసి నివేదిక ఇచ్చేందుకైతే అధికారులు సిద్ధమవుతున్నారు. 15 రోజులకు ఒకసారి నివేదిక వెల్లడించే విధంగా ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసింది. దీనిలా రైట్ వాసు, థ్యాంక్ యూ.